హాయ్ మైరా హాయ్ హాయ్ మూవీ చూసావా చూసావా హీరో ఎవరు చిరంజీవి మూవీ ఎలా ఉంది డాన్స్ బాగుందా ఇంకా ఎలా ఉందన్న సూపర్ ఉందా మూవీ ఓకే నచ్చిందా నీకు అవునా ఓకే ఎవరు నచ్చారు మూవీలో చిరంజీవి నచ్చారా ఓకే హాయ్ చూసారా మూవీ చూసాం ఎలా ఉంది నిజంగా చాలా బాగుంది అనమాట. అసలు రెండు కళ్ళు కూడా సరిపడలేదు చూడటం అంత బాగుంది. అతని హుక్ స్టెప్స్ కానీ డాన్స్ కానీ డైలాగ్స్ కానీ నిజంగా అన్ని దద్దరిల్లిపోయాయి అనమాట. అసలు ఈ సంక్రాంతికి అయితే ఫ్లాప్ అయ్యే ఛాన్స్ కూడా లేదు. మూవీ అంత బాగుందన్నమాట. అందరు కలిపి చూడొచ్చు. మేము ఫ్యామిలీతో వచ్చాం కాబట్టి నిజంగా అందరూ చాలా బాగా నచ్చింది. నిజంగా విక్టర్ వెంకటేష్ ఎంట్రీ అప్పుడు కూడా చాలా బాగుంది. అవునా ఎలా ఉంది వెంకటేష్ డాన్స్ బాగుందా చిరంజీవి బాగుందా ఇద్దరిది బాగుంది. ఎంతసేపు ఉంటాడు విక్టర్ వెంకటేష్ ఎంత టైం ఉంది స్క్రీన్ టైం మరి అంత తెలియదు కానీ 20 minutes ఉంటుందా ఓకే నిజంగా వాళ్ళ ఫైటింగ్ సీన్ కూడా నిజంగా చాలా బాగున్నాయి అనమాట. దగ్గరెళ్ళిపోయింది. బ్లాక్ బస్టర్ హిట్ అయితే అయిపోద్ది పక్కా కన్ఫర్మ్. కామెడీ టైమింగ్ ఎలా ఉంది చిరంజీవి కామెడీ టైమింగ్ కూడా అసలు చాలా బాగుందన్నమాట. కామెడీ టైమింగ్ చిరంజీవి ఎన్ని సినిమాలు చూశారు చిరంజీవి ఇప్పటివరకు అంత కరెక్ట్ గా అయితే గుర్తులేదు. మీరు వేరే పాత సినిమాలు ఏమైనా చూసారా పాత సినిమాలు అంటే చూడలేదు అంత లేదు. ఇప్పుడు మాత్రం బాగుందా ఇప్పుడు మాత్రం నిజంగా చాలా బాగుందన్నమాట. అసలు దగ్గరెళ్ళిపోయింది. ఒక చిట్టి చిరంజీవి ఫ్యాన్ మీరు ఏం చెప్తారు ఆడియన్స్ కి మూవీకి థియేటర్ రమ్మని నిజంగా అందరు వెళ్ళి చూడొచ్చు అనమాట. అసలు అందరు ఫ్యామిలీస్ రావచ్చు, ఫ్రెండ్స్తో రావచ్చు, ఎవరు వచ్చినా పర్లేదు కానీ వచ్చి మాత్రం పక్కా చూడాలి. ఎందుకంటే అంత బాగుంది సినిమా. ఓకే ఏదైనా డైలాగ్ గుర్తుందా మూవీలో నుండి సాంగ్స్ మీసాల వేళ చాలా బాగుంది అనమాట. నాకైతే అన్నీ నచ్చాయి. సో సంక్రాంతికి అయితే బ్లాక్ బస్టర్ చెప్పుకోవచ్చు అన్న. సో అనిల్ రాపుడు మళ్ళీ కొట్టాడు, గట్టి కొట్టాడు ఈసారి 100% రీజనల్ ఇండస్ట్రీ అయితే అవుతుంది. అండ్ మెయిన్ పాజిటివ్ అంటే బాస్ టైమింగ్. ఆయన టైమింగ్ ఏదైతే ఉందో టైటిల్ గార్డ్ దగ్గర నుంచి ఎండ్ టైటిల్ వరకు అలా నడిపించడం అనిపించింది. సో కాకపోతే ఓన్లీ డ్రాబ్యాక్ ఏంటంటే ఒక రొటీన్ స్టోరీ. ఆల్రెడీ మనం విశ్వాసం డాడీ వాటర్ చూసిన స్టోరీలు అనిపించినా సరే తనకి యాడ్ చేసిన ట్రీట్మెంట్ అయినా ఎంటర్టైన్మెంట్ అయినా సరే నెక్స్ట్ లెవెల్ వర్కౌట్ అయింది. అండ్ మెయిన్ పాజిటివ్ అంటే వెంకీ గారి క్యామియో. ఆయన క్యామియో ఏదైతే లాస్ట్ 20 minutes ఉందో అది ఎక్స్ట్రాడనరీగా వర్కౌట్ అయింది. సో అది కాకుండా ఫ్యామిలీ ఆడియన్స్ ఏదైతే ఎక్స్పెక్ట్ చేసి వస్తారో సినిమాకి వాళ్ళకైతే 100% సాటిస్ఫై చేస్తాడు. ఈవెన్ ఫ్యాన్స్ కైనా లేదంటే ఈవెన్ యాంటీ ఫ్యాన్స్ కూడా వచ్చే ఎలిమెంట్స్ చాలా ఉన్నాయి. సో చాలా బాగుంది. ఇది కదా మేము బాస్ నుంచి ఎక్స్పెక్ట్ చేసేది, ఇది కదా వింటేజ్ బాస్, ఇది కదా కామెడీ, ఇది కదా మేము మెగాస్టార్ అనిపించింది. సో చాలా బాగుందన్న. సో పండగ అయితే 100% బ్లాక్ బస్టర్ నుంచి కొంచెం ఎందుకంటే సినిమా మొత్తం అందరినీ చిరంజీవి గారు డామినేట్ చేశారు. సో ఆ 20 minutes మాత్రం చిరంజీవి గారిని వెంకటేష్ గారు డామినేట్ చేశారు. ఎందుకంటే ఆయన పడిన క్యారెక్టర్ అలాంటిది. సో చాలా బాగుంది. ఇద్దరికి పడిన ఏదైతే ఆ 3 songs ఉన్నాయో అవి టాప్ లేచిపోద్ది థియేటర్లో అయితే. నెక్స్ట్ లెవెల్ ఉంది. అండ్ అది కాకుండా ఫస్ట్ హాఫ్లో వచ్చే ఎమోషన్ సీన్స్ సెకండ్ హాఫ్లో ఇంకొంచెం ఏదైనా అలాంటి ఎమోషన్ సీన్స్ పట్టుకొని ఉంటే ఇంకా బాగుండేదేమో అనిపించింది. బట్ ఓకే ఇది చాలు ఇండస్ట్రీ అవ్వడానికి అనిపించింది. కంప్లీట్గా వచ్చే ఏ ఒక్క ఫ్యామిలీ ఆడియన్స్ కూడా అసలు బాగాలేదు, ల్యాగ్ ఫీల్ అయ్యాం, లేదంటే బోర్ ఫీల్ అయ్యాం, లేదంటే క్రింజ్లా ఉందని ఎక్కడ అనిపించలేదు. ఒక స్టోరీ పక్కన పెడితే మాత్రం వేలి పెట్టి వెతికిన ఎక్కడ ఒక 1% మిస్టేక్ కూడా దొరకలేదు సినిమాలో. జనరల్గా మనం రావిపూడి దగ్గర నుంచి ఒక రొటీన్ ఒక క్రింజ్లా ఎక్స్పెక్ట్ చేస్తాం. ఆ క్రింజ్ కాకుండా ఒక వల్గర్ డైలాగ్ కానీ ఒక క్రింజ్ కానీ అసలు ఎక్కడ 1% అనిపించలేదు. ఫోన్ చూద్దాం అన్న థాట్ కూడా ఎక్కడ లేదు. ఈవెన్ సాంగ్స్లో కూడా ఆ ఛాన్స్ ఇవ్వలేదు. మొత్తం పిండేశాడు అనిల్ రావుపూడి. అసలు ఈ లాస్ట్ డికేడ్లో ది బెస్ట్ డైరెక్టర్ అంటే అనిల్ రావుపూడి అని చెప్పుకోవచ్చు. ఎక్స్ట్రాడనరీగా వర్క్ ఎంటర్టైనర్. మీకు చిరంజీవి గారు ప్లస్ వెంకటేష్ గారు ఫుల్ ప్యాక్ కాంబో కావాలంటే దిస్ ఇస్ ద బెస్ట్ మూవీ ఎవర్. ఇంకా అనిల్ రావుపూడి గారు ఉన్నారు కాబట్టి ఎవ్రీ సీన్ ఒక కామెడీ సీనే. ఇట్స్ అ ఫుల్ ఎంటర్టైనర్, అందరికీ నచ్చుతుంది. ఆన్ టాప్ ఆఫ్ ఇట్ చిరంజీవి గారి గ్రేస్ కానీ వాళ్ళ హుక్ స్టెప్స్ కానీ అన్నీ ఆన్ అదర్ లెవెల్. ఆయన ఒక రేంజ్లో యూత్కి కూడా కనెక్ట్ అయ్యేటట్టు హిస్ ఎక్స్ట్రీమ్లీ ట్రెండీ, అందరితో కొంచెం లైక్ అట్రాక్టివ్గా ఉన్నాడు. ద హోల్ మూవీ వాజ్ ఆల్సో వెరీ నైస్. యాజ్ వెల్ as చిరంజీవి గారు అండ్ నయనతార వాళ్ళ కెమిస్ట్రీ ఈజ్ ఆల్సో వెరీ గుడ్. ద హోల్ మూవీ వాజ్ వెరీ నైస్. సాంగ్స్ చాలా బాగున్నాయి. ఇట్స్ వెరీ అంటే మీకు మాస్ సాంగ్స్ ఉన్నాయి, నార్మల్ సాంగ్స్ ఉన్నాయి, క్లాసీగా ఉన్నాయి, రొమాంటిక్ సాంగ్స్, అన్ని సాంగ్స్ కవర్ చేశారు. హుక్ స్టెప్స్ అయితే అన్నీ వస్తాయి అన్నమాట. ఇంకా జోక్స్ కానీ చాలా మీమ్స్ కూడా ఇన్కాపరేట్ చేస్తున్నారు. సో ఇట్స్ అ వెరీ నైస్. అంటే మేడం చాలా వరకు చిరంజీవి గారి పని అయిపోయిందని సోషల్ మీడియాలో ట్రోల్ చేశారు కొన్ని సినిమాలు డౌన్ అయినప్పుడు. సో ఇప్పుడు ఏం చెప్తారు ఈ సినిమాతో? హీఈస్ ఆల్వేస్ దేర్, హీఈస్ బ్యాక్. యాక్చువల్గా ఈ సినిమా చూసిన తర్వాత మీరు అది ఇంకా అనలేరు. హీఈస్ కంప్లీట్లీ బ్యాక్. హీఈస్ బ్యాక్ ఇన్ ట్రెండ్ అనుకోవచ్చు. అసలు వేరే ఇప్పుడు జనరేషన్ ఉన్న వాళ్ళు యాక్టర్స్తో పోల్చుకోలేరు. అసలు హీస్ ఆన్ అన్ అదర్ లెవెల్.
ఈ మూవీతో అయితే. దట్స్ వాట్ ఐ కెన్ సే. చిరంజీవి గారు కాంబినేషన్స్ ఎలా అనిపించింది? కాంపిటీషన్ ఏం లేదండి, ఇట్స్ లైక్ కాంబినేషన్ ఇస్ వెరీ గుడ్. కాంబినేషన్ అయితే చాలా బాగుంది. వాళ్ళ జోక్స్ కానీ డైలాగ్స్ కానీ వాళ్ళ హుక్ స్టెప్స్ చాలా వస్తాయి మీకు. ప్రీవియస్ మూవీస్ వింటేజ్ సాంగ్స్ అన్నీ కూడా ఎన్కాపరేట్ చేసి చాలా బాగా తీశారు. మీమ్స్ కూడా యూజ్ చేశారంట. అన్ని ఎవ్రీ సీన్ ఎవ్రీ కామెడీ సీన్ కూడా చాలా మీమ్స్ యూజ్ చేశారు. సో మీమ్స్ డ్రాబ్యాక్స్ అంతా ఏం లేదు. ఐ థింక్ ఇట్స్ అ ఫుల్ ప్యాక్డ్ ఎంటర్టైనర్. ఫస్ట్ హాఫ్ అయితే వెరీ కామెడీతో చాలా ఎంటర్టైనింగ్గా ఉంది. సెకండ్ హాఫ్ కొంచెం సీరియస్ వస్తుంది కానీ ద హోల్ స్టోరీ కమ్స్ టుగెదర్. చిరంజీవి గారి పాటకి వెంకటేష్ గారు డాన్స్ చేయడం, వెంకటేష్ గారి పాటకి అది చాలా బాగుంది. మధ్యలో అనిల్ రావిపూడి గారు కూడా వస్తారు. దట్స్ అ వెరీ నైస్ థింగ్. అందరికి చూసే వాళ్ళకి చాలా ఎంటర్టైన్మెంట్ బాగుంటుంది. ఓవరాల్ గా సంక్రాంతి బ్లాక్ బస్టర్ అనుకోవచ్చా? యా, కంపల్సరీ బ్లాక్ బస్టర్. దిస్ ఇస్ ద బెస్ట్ మూవీ. మిగతా వాటితో పోల్చుకుంటే రిలీజ్ అయిన వాటితో దిస్ ద బెస్ట్ వన్. అందరు వచ్చి చూడాల్సిందే. ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. ప్రతి ఒక్క జోక్ ఇట్ ఈస్ రియలీ నైస్. అండ్ సాంగ్స్ కానీ ఏదైనా కానీ ఇట్ ఈస్ ఫుల్లీ ఎంటర్టైనింగ్. ఏదైనా ల్యాగ్ కానీ లైక్ స్టోరీ ల్యాక్ అవుతుంది అన్నట్టు ఉండదు. ఇట్ ఈస్ ఫుల్ ఎంటర్టైనర్. స్టోరీ లైన్ కూడా మీకు అర్థమవుతున్నట్టు ఫ్లోలో వెళ్తుంది. ల్యాగ్ ఇంత ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ కూడా బాగుంటాయి. మీమ్స్ కూడా చాలా బాగా యూస్ చేశారు. ఇట్ ఈస్ ల్యాండ్స్. ఇప్పుడు ఇద్దరిది వెంకటేష్ గారిది ఇంకా చిరంజీవి గారిది ఇద్దరు మీమ్స్ యూస్ చేసుకున్నారు. ఇట్ ఈస్ అ ఫుల్ బ్యాంగర్. ఎంటర్టైన్మెంట్ చాలా బాగుంది. ప్రతి నిమిషం ఏదో ఏంటి జోక్ అన్నట్టు ఉండదు. ఇట్ ఈస్ ఫుల్ ఎంటర్టైనింగ్. యూ అండర్స్టాండ్ ద జోక్స్. ఇట్ ఈస్ రియలీ నైస్. ఫుల్ ఫ్యామిలీతో స్క్రీన్ టైం చాలా ఉంది. సెకండ్ హాఫ్ మొత్తం ఉంటుంది. బట్ యూ గెట్ టు సీ ద డైనామిక్స్ బిట్వీన్ చిరంజీవి అండ్ వెంకటేష్ గారు యాజ్ ఇన్ దే రోల్స్. సో నీకు చాలా బాగా అనిపిస్తుంది అన్నమాట. అలా బాండ్ డెవలప్ డామినేట్ కాదండి, ఈక్వల్ గా చూపిస్తారు. ఇట్స్ అ ఫ్రెండ్షిప్ బాండ్. సో మీకు ఆ ఫ్రెండ్షిప్ బాండ్ లైక్ బయట ఎలా చూస్తామో వాళ్ళిద్దరిని యాజ్ హీరోస్ యాజ్ యాక్టర్స్ అలా నాకు అనిపిస్తుంది. ఇట్ ఈస్ రియలీ స్పెషల్ టు సీ దట్ బాండ్ ఆన్ స్క్రీన్ ఇస్ వెల్. ఆ రకంగా ఫ్యామిలీ ఎమోషన్స్ రియలీ గుడ్ అండి. ఎక్కడ లైక్ ఓవర్ చేస్తున్నారు ఏంటి ఆర్ లైక్ చాలా లైక్ మెలో డ్రామా లాగా అయిపోయింది అన్నట్టు ఉండదు. ఇట్ ఈస్ పాయింట్ ఆన్ ఎక్కడి వరకు చూపించాలో కరెక్ట్గా చూపిస్తారు. ఇట్ ఈస్ రియలీ నైస్. ఫుల్ ఆన్ ల్యాగ్గా ఏంటి సినిమా అన్నట్టు ఉండదు. ఇట్ ఈస్ రియలీ గుడ్ ఫన్ ఎంటర్టైనర్ ఫర్ సంక్రాంతి. అంతే, సంక్రాంతికి వచ్చారు కొట్టారు అని అనుకుంటున్నాను. ఇట్ ఈస్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఫుల్ ఆన్. అందరు వెళ్ళి చూడొచ్చు. అండ్ ఈ సంక్రాంతి అయిపోయే లోపల ఫ్యామిలీ ఆడియన్స్ అయితే ఫ్యామిలీ అనే ఎమోషన్ ఒకటి ఉంటుందండి. అది చాలా క్యాప్చర్ చేస్తుంది మనుషుల్ని. బట్ లైక్ యంగర్ జనరేషన్స్ నాలాంటి వాళ్ళు వెళ్ళి చూసే వాళ్ళు కూడా దీస్ మీమ్స్ అన్న ఏదైనా ఇట్ ఎంటర్టైన్స్ us. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఆ కుందవదన that meme just wow అనే meme they use it in places you don't expect. So uses in తీరు టైమింగ్ కానీ ఆ సీన్లో ఎస్పెషల్లీ ఆ సీన్కి రిలేట్ అయ్యి కదా ఇట్స్ రియలీ నైస్. చిరంజీవి గారు లుక్ యాక్చువల్లీ ఆసమ్. ఐ డోంట్ ఎక్స్పెక్ట్ హిమ్ టు బీ దట్ గుడ్ బట్ చాలా బాగా కనిపిస్తున్నారు. అసలు చాలా యంగ్గా కనిపిస్తున్నారు అండ్ సూపర్. అసలు హీ లుక్స్ అమేజింగ్. ఐ పర్సనలీ లైక్ వచ్చాం సంక్రాంతికి ఏంటి సంగతి అద్రగొడతాం సంక్రాంతి. ఐ రియలీ లవ్ దట్ సాంగ్ అండ్ ఫుల్ నేను PCXలో చూసాను కాబట్టి ఇట్ ఈస్ రియలీ అమేజింగ్. ఆ పెద్ద స్క్రీన్లో ఇద్దరు అసలు వెంకీమామ ప్లస్ చిరంజీవి అద్దరు కొట్టేశారు అండ్ ఐ రియలీ లవ్డ్ ఇట్. థ్యాంక్ యూ. చాలా బాగుంది. ఫ్యామిలీ ఎంటర్టైనరా? నేను 40 ఏళ్ళుగా ఆయన చూస్తూనే ఉన్నాను. ఏమైనా మాట్లాడేమని ప్రయత్నిస్తాను. ఆ మనిషి మారాడు. కామెడీ టైమింగ్ ఎట్లా ఉంది? పాత సినిమా చూసినట్టుందా? అది చెప్తున్నా కదా, 1983 నుంచి ఆయన ఫ్యాన్ నేను. 83 నుంచి అంటే నాకు 13 ఏళ్ళు అప్పుడు. ఇప్పుడు నాకు 57. సో నాకు 45 ఏళ్ళుగా ఆయన తప్ప వేరే లోకం లేదు. ఇంకా 70 ఏళ్ళ వయసులో కూడా మనిషి అలా ఎంటర్టైన్ చేయడం అనేది ఒకటి ఆలోచించండి. ఇండియన్ మూవీలో కానీ ఓల్డ్ మూవీలో కానీ 70 ఏళ్ళ వయసులో సోలో హీరోయిన్స్ ఎన్నో ఇట్లా చేసి హీరోని ఎవరైనా చూపిస్తే నేను చూసుకుంటాను. సీరియస్ క్యారెక్టర్ వేయచ్చు, ముసలి క్యారెక్టర్ వేయచ్చు, లేదంటే పెద్దగా. కానీ ఈ వయసులో కూడా అంత డోంట్ టు ఎర్త్గా వేసుకుని చిన్న చిన్న వాళ్ళ దగ్గర కూడా పజిల్ వేసుకుని అంత పర్ఫెక్ట్ ఆయన లాంటి హీరో ఇంకోటి రాబోడు ఉండలేడు. అంతే. థ్యాంక్ యూ.